తేమ శాతాన్ని 12 నుండి 20% వరకు సడలించి కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఈసారి అధిక వర్షపాతం నమోదైనందున పత్తిలో తేమ అధికంగా ఉంటుందని, అందువలన 20% వరకు తేమ ఉన్న సీసీఐ కొనుగోళ్లు చేపట్టేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎకరాకు 7 క్వింటాళ్లు కాకుండా పాత పద్ధతి ప్రకారం ఎకరాకు 12 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని కోరారు. అంతేకాకుండా అధిక వర్షాలతో దిగుబడి తగ్గి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు క్వింటాలకు 1000 రూపాయలు బోనస్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పత్తి పంటను 12 నుంచి 20% తేమ ఉన్న సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లనే 7 క్వింటాలు మాత్రమే కొంటామని అంటున్నారు. అది పద్ధతి కాదు. 12 క్వింటాలు కొనాలి. ఇది పాత పద్ధతి ప్రకారం యథావిధిగా కొనసాగించాలని చెప్పి కోరుతూ ఉన్నాము. అట్లనే వర్షం అధికంగా కురవడం ఫలితంగా దాదాపు 1388 మిల్లీలీటర్ల వర్షపాతం ఆదిలాబాద్లో నమోదైంది. దాని ఫలితంగానే పత్తి కానీ సోయ కానీ తడిసిపోయి మొలకలెత్తినటువంటి పరిస్థితి ఉన్నది తప్ప రైతులు కావాలని చెప్పి నీళ్ళు ఏం పోయడం లేదు. ఆఖరికి మార్కెట్లోకి తీసుకొచ్చి ఆరబెడుతున్నటువంటి స్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ రైతు కావాలని చేస్తున్నటువంటి తప్పిదం కాదు, ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగినటువంటి తప్పిదం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం జోక్యం చేసుకొని ప్రతి ఎకరానికి 1 క్వింటాల్కి 1000 రూపాయల చొప్పున బోనస్ను ప్రకటించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లనే 12 నుంచి 20% తేమ ఉన్న సీసీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. దాంతోపాటు రైతులు ఆరబెట్టుకోవడానికి వారికి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి డిమాండ్ చేస్తూ ఉన్నాము. రైతు పండించినటువంటి పంటను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికీ ఉన్నది. ఆ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.